హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మారేన్కా పెళ్లి వీడియోస్ అయితే అయిపోయినాయి కదా. సో మేము హైదరాబాద్ కూడా వచ్చేసాము. ఇంకా ఇదైతే మారేన్కా ఫస్ట్ టైం పెళ్ళాక మా ఇంటికి వచ్చిన వీడియో అనమాట. సేమ్ ఆంటీనే ఆంటీ మోడల్ ఆంటీ. ఇంకా పెళ్ళాక ఫస్ట్ టైం వచ్చారు కదా. సో ఇంకా అన్నయ్యకి అయితే బట్టలు తీసుకుందామని అయితే వెళ్ళాము. సో రేణుకకి ఆల్రెడీ నేను శారీ తీసుకున్నాను, పెళ్ళికే తీసుకున్నా, పెళ్లి కూతురు చేసినప్పుడు పెడదామని చెప్పి. సో ఇంకా అక్క వాళ్ళు అందరం ఒకటే చీర అనేసరికి నేను ఇంకా అదైతే పెట్టలేదు, ఇంక ఇక్కడికి వచ్చాక పెడదామని తెచ్చేసాను. సో ఇంక ఇప్పుడైతే రేణుకకి ఆ శారీ పెడతాను, ఇంకా అన్నయ్యకి అయితే బట్టలు తీస్తున్నాం అనమాట. సో ఇంకా పెళ్ళి అయితే తెలిసిందే కదా, నల్ల పూసలు ఇవన్నీ కొనుక్కోవాలి. ఇంకా మా రేణుక అయితే కమ్మలు ఇంకా కొన్ని కావాల్సినవి ఉంటే కొనుక్కుంటాను అన్నమాట. ఆ రోజు సండే అనమాట. సో మా ఇంటి దగ్గర సండే రోజు మార్కెట్ ఉంటుంది. సో ఇంక ఇక్కడైతే తీసుకుంటూ ఉంది. సో ఇక్కడ ఆ చైన్ ఎంతో అడిగాను, 150 అన్నాడు అనమాట. నాకు అసలు తీసుకోబుద్దే లేదు. అదే సికింద్రాబాద్ వెళ్తే 100 రూపీస్కే వచ్చేస్తుంది. ఇంకా మదీనా వెళ్ళినా కూడా తక్కువకే వస్తాయి. సో మనం ఎప్పుడైనా ఇంపార్టెంట్ అయితేనే నేను ఇక్కడ తీసుకుంటా, అంటే నాకు ఈ నెక్స్ట్ డేకి అట్లా కావాలి అనుకుంటేనే ఏదైనా ఇక్కడ కొనుక్కుంటాను, లేకపోతే సికింద్రాబాద్ అన్నా మదీనానన్నా వెళ్ళిపోతాను. సో ఇక్కడ రేట్లు మనం అసలు పెట్టలేమన్నమాట, చాలా కాస్ట్ ఉంటాయి. సో ఇంకా క్వాలిటీ కూడా అక్కడ బాగానే ఉంటాయి. సికింద్రాబాద్ A to Z దొరుకుతాయి మనకి. ఇంకా సండే ఈవినింగ్కి వచ్చారనమాట. సో మేమైతే నైట్కి బిర్యానీ తీసుకొచ్చాము. ఇంకా రేణుకని బిర్యానీ తింటావా అంటే తింటాను అంది. ఇంకా చాలా డేస్ తర్వాత వచ్చింది కదా, తింటుంది అని చెప్పి తీసుకొచ్చాను. కానీ ఎంతో తినేది కొంచెమే తింటుంది. సో ఇంకా ఇక్కడ అందరు తింటున్నారనమాట. సో ఇది నైట్ అనమాట. ఇప్పటి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. చాలా డేస్ అయితే అయిపోతుంది నేను రేణుక ఛాయ్ తాగి కలిసి. ఇంకా ఇంట్లో నేనైతే రోజు అయితే ఛాయ్ అస్సలే పెట్టాను. ఇంకా మా మామయ్య కానీ మా రేణుక ఉంటేనే ఛాయ్ అనమాట మా ఇంట్లో. ఇంకా వంటకైతే నేను అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇంకా తీసుకొస్తారనమాట మటన్, చికెన్, ఇంకా అవి అయితే కుక్ చేయాలి. సో ఇంకా ఇక్కడైతే మటన్ తీసుకొచ్చాడు మా హస్బెండ్. ఇంకా ఆ రోజు బగారా రైస్, ఇంకా చపాతీలు, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట. సో ఎప్పుడు చేసేలాగా చేస్తున్నా, అదేం కొత్తగా కాదు, అందుకే ఏం చూపించలేదు. మనకు ఏదైనా ఉంటే అస్సలు తినాలనిపించదు, లేనప్పుడే కావాలి అనిపిస్తుంది కదా. సో నాకైతే మటన్ ఇష్టం అనమాట. అంటే ఇష్టం అంటే మరీ అంత పెద్ద ఇష్టం అని చెప్పాను, తినాలి అని ఉంటుంది. కానీ నేను తెచ్చుకున్నప్పుడు తినలేను, లేనప్పుడు నాకు కావాలి మటన్ తినాలనిపిస్తుంది అని చెప్పే ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా అంతే, తెచ్చుకున్నప్పుడు అసలు తినలేను, వండుకుంటే ఇంకా అసలు తినలేను నా చేతితోటి. ఇంకా నేనైతే చపాతీలు చేసి ఇస్తున్నా, మా రేణుకైతే కాలుస్తుంది అనమాట. ఇంకా నేనేమైనా స్పెషల్స్ చేస్తే ఏం స్పెషల్స్ అని ఒక వీడియో చేయాలి కదా. సో ఈసారి అయితే మా రేణుక వచ్చింది కదా, ఇంకిద్దరం చేద్దాం అని చెప్పి ప్రిపేర్ అవుతూ ఉన్నాం అనమాట. ఇంక ఇక్కడ నా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వని, ఇక్కడ ఎన్ని మిస్టేక్స్ ఉంటాయో ఎన్ని ఉంటాయో వినండి మీరే. ఫుల్ నవ్వొస్తుంది అనమాట నాకు ఇప్పుడు విన్నా కూడా. నేను ఇంత చిన్న మిస్టేక్ చేసిన మా పప్పి ఎట్లా ఇమిటేట్ చేస్తుందో. స్పెషల్ ఏంటి చూపిస్తా. వేడి వేడి చపాతి, నెక్స్ట్ వచ్చేసి ఇవి బగారా రైస్, నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీ, మటన్, నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై. చూసారా ఫ్రెండ్స్, మా కొత్తగా ఫ్లిప్ కాదా, ఇటు సెల్ఫీ రాదా వస్తుంది. ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో అన్ని ఇచ్చి స్పెషాలిటీస్ వండిది మా పిన్ని. ఈమె మరి ఇంకక్క రేణుకక్క వాళ్ళు వచ్చినందుకు ఈరోజు ఏంటి పిండి స్పెషల్ చూపిస్తా. చపాతీలు, మళ్ళీ చూపి కనిపించలే. చపాతీలు, బగారా రైస్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై. టేస్ట్ చెప్పాలి మీరే, పట్టుకోవాలి. మా మానస్ ఎప్పుడు ఫోన్ చూస్తుంటాడు. బాబాయ్కి ఏమో కావాలంట పిన్ షార్ట్. ఇంకా రేణుకకైతే ఇంట్లో మటన్ వండిన ప్రతిసారి క్లాస్ బిగుతూనే ఉంటాడనమాట మా హస్బెండ్ కానీ ఎవరైనా కానీ. ఎందుకంటే తను అసలు మటన్ తినదు, చికెనే తింటుంది. ఆ చికెన్లో కూడా బోన్లెస్ తినదు అనమాట, ఒక 2 బొక్కలు తింటుంది అంతే. ఇంకా మిగతా అన్నీ తినదు. ఇంకా మా ఇంట్లో బొక్కల కోసం మా మానస్కి మా రేణుకకి ఎప్పుడు గొడవ అవుతూనే ఉంటుంది.
ఇంకా మా హస్బెండ్ అయితే తినాలి రేణుకా అని చెప్తున్నాడు. ఇంకా హస్బెండ్కి తోడు అన్నయ్య కూడా జాయిన్ అయ్యారు మన తినాలి అని చెప్పి. సో ఇంక ఇప్పుడైతే తింటుంది అనమాట అన్నయ్య చెప్పినందుకు. ఇంతకు ముందు అయితే అసలు తినేది కాదు. ఇట్లనే వాడతాడు. ఇక నేను ఏదైనా మాట ఇంకా 9 to 6:30, 7 అవుతుంది అనమాట. సో అప్పుడైతే బట్టలు పెడదామని చెప్పి పసుపు అయితే పెడుతున్నాను ఫస్ట్ రేణుకకి. సో ఇంక ఇక్కడ నేనైతే ఇల్లు అస్సలు చూసుకోలేదు, ఇంకా కర్టన్స్ కూడా ఏం వేసలేవు. ఏంటి ఇక్కడ వీడియో కట్ చేయడానికి కూడా నేను ఈ వీడియో షూట్ చేశాను కదా అని చెప్పి పెట్టేస్తున్నాను. సో ఎవరు చెత్తగా ఉందని అయితే కామెంట్ చేయకండి. చిన్న రూమ్ కదా ఇంకేం చేస్తాం, ఎట్లనో అడ్జస్ట్ అవుతూ ఉన్నాం అనమాట. సో ఇంకా మా మానస్ అయితే ఫ్రూట్స్ తోటి ఆడుతూ ఉన్నాడు. ఇంకా అన్న రేణుక రెడీ అయిపోయి కూర్చున్నారనమాట. ఇంకా ఇప్పుడు మేము బట్టలు పెట్టాలి. చపాతీలు కాదు పిండి కొన్ని వాటర్ మా బాబాయ్ చూడండి శారీతో ఎంత తిప్పలు పడుతున్నాడో. మానస్ ఇంకా ఏమో మామయ్యతో ఆడుకుంటుండు. బాబాయ్ కామెడీ ఉంది. మిల్లు కూడా పెడుతున్నా పిండి, అది కూడా పెడుతున్నా. దేవి ఇక్కడ బట్టలు దాంట్లో పెడతా ప్లేట్లో. ఫస్ట్ అన్నకు పెట్టాలా రేణుకకు పెట్టాలా? రేణుకకేనా? అది కట్టేటప్పుడు ఉంటది. వీడి కూడా ఎట్లా వస్తుండో. బ్లౌజ్ అది రన్నింగ్ బ్లౌజే వచ్చిందా? దానికి ఇట్లా కొత్తగా వస్తున్నాయి కదా. అది బాగాలారా నువ్వు రావు లేనా నువ్వు జరుగు. ఫోటోలు తీయాలా? ఫోటోది ఇట్లా పట్టుకోండి బాబాయ్, ఫోటో తీస్తా. ఇద్దరికి పెట్టినా కదా ఇద్దరికి. ఏంటి ఇట్రా ఇట్లా కూర్చోండి బాబాయ్ కింది. అవి
ఇంకా మా ఇంట్లో బట్టలు పెట్టడం అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ బాలమనక్కళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. సో ఇంకా లాస్ట్లో ఒక గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పి దిగుతున్నాము. ఇంకా మా రేణుక వాళ్ళు కూడా ఫొటోస్ దిగారు. ఇంకా నేను ఇచ్చిన చీర అయితే కట్టుకోలేదన్నమాట, అది ఇంకా నేను బ్లౌజ్ కుట్టిలేదు. సో ఇక్కడ వదిలి వెళ్ళమని అని చెప్పాను, తనైతే తీసుకెళ్ళిపోయింది మర్చిపోయి. సో ఇంకా బాలమనక్కళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఇంకా నైట్ అయితే అక్కడ తింటున్నారన్నమాట. మధ్యాహ్నం మా ఇంట్లో తిన్నారు కదా. సో ఇంకా అక్క కాల్ చేసి రమ్మని చెప్పారనమాట, అక్క బావ. ఇంకా అందుకే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక మా మరిది ఇంకా రాకేష్ వీళ్ళందరూ వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, స్మైల్. ఈ సంవత్సరం మొత్తం బట్టలు సెలబ్రిటీ ఈ రోజుకి. చూడండి ఫ్రెండ్స్, మా బాబాయ్నే గత సంవత్సరంగా ఆటో నడిపాడు. నడిపి కార్ బ్రేక్ కొట్టి ఇక్కడ అయింది. నేను ఫోన్ పే నెంబర్ పెడతాను, ఇక్కడ కాల్ ఫ్రాక్చర్ అయింది. ఫోన్ పే నెంబర్ పెడతా, ఆ నెంబర్కి అందరూ ఫోన్ పే చేయండి. అన్న ఏం చేస్తుంది? మీరు పెట్టుకోరా? వేసుకోము. అబ్బో, పసుపు గీసుకు అంట, పసుపు పెడతా. నువ్వు పెట్టుకోవాలి కదా, నువ్వు కూడా పెట్టాలి. నువ్వు పెట్టుకుంటే రాకేష్ అన్న బొట్టు పెట్టుకోవట్లే, నువ్వు ఎంతనే పెట్టుకుంటాడంట డాడీ. అయ్యో అదే ఉంది ఆ బండి తాళం మడబెట్టు. వద్దు, తెచ్చి తగ్గాడా జరుగుమా మనస్ ఇది కట్టుకొని అక్కడ బట్టలు కొత్త మాపు ఎట్లా వేస్తే కొంచెం మాపు కాదు అది, వైపర్. మోపు మోపు కాదు అది, తుడిచి వైపర్. వైజర్ అంట, వైపర్. డైపర్ అనలేదు, డైపర్. మనస్ డైపర్ వేసుకోవాలి కాలేజీతో. పెద్ద సైజు, పెద్ద సైజ్ అంట. అవును డైపర్ వేసుకుని లేవకి లేవకుండా అని చేయదు రాకేష్ గారు డైపర్. అందుకే అప్పటి నుంచి బిట్టు బిట్టు. వచ్చినాక ఇదే తీర్చింది మాట్లాడిన అయిపోయా. ఇక్కడ పైసలు వస్తాయని ఇంకా అక్క బావ బట్టలు పెడుతున్నారన్నమాట. సో ఇంకా రేణుక పెళ్లి వీడియోస్, ఇంకా రేణుక తోటి రిలేట్ అయిన వీడియోస్ అన్నీ ఇక్కడతో అయిపోయినట్టే. సో ఇంకా మన నార్మల్ వ్లాగ్స్ అయితే వస్తాయి. సో చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.